మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకి దూరం మరింత పెరిగేలాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే మొన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకా 3 సంవత్సరాల పైగా రాజ్యసభ సభ్యత్వం ఉన్న కేవలం ఎవరి మాటలు విని విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో చెప్పాలంటూ కూడాను ఒక సవాల్ విసిరారు. అయితే దీనికి ప్రతిగా కూడాను విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ విడుదల చేశారు. తను ఎవరికి అమ్ముడుపోనని, తను ఎవరి మాటలు విననని, కేవలం తనకు జరిగిన అవమానానికి జీర్ణించుకోలేకే తను వైసీపీకి దూరంగా ఉంటున్నానని, ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగుండాలని తను కోరుకుంటున్నానని చెప్పి కూడాను ఆయన ఒక ట్వీట్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ సోషల్ మీడియా వేదికగా కొన్ని రకాల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. మార్చి 11వ తేదీన విల్లా నెంబర్ 27లో ఎవరైతే వైఎస్ జగన్ ఇంటి సమీపంలో ఉన్న విల్లాలు ఉన్నాయో వాటిలో తెలుగుదేశం పార్టీ చెందిన ముఖ్య నాయకుడు టీడీ జనార్దన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సమావేశమయ్యారని, సుమారు గంట వరకు కూడాను వారిద్దరు సమావేశం కొనసాగిందని చెప్పి దానికి సంబంధించిన వీడియో ఆధారాలతో సహా కూడా కొన్ని వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇది అఫిషియల్గా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెబ్ పేజ్తో పాటు ట్విట్టర్ అలాగే సోషల్ మీడియా ఫేస్బుక్లో కూడాను పబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీడీ జనార్దన్ చంద్రబాబుకి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. చంద్రబాబు వెనకాల ఉండి అన్ని కూడా తనవి చూసే నేపథ్యంలో ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి సిఐడి విచారణకు వెళ్తున్న విజయసాయిరెడ్డి 27వ తేదీన ఎందుకని, మార్చి 11వ తేదీన ఎందుకని అంతర్గత సమావేశం అయ్యాలో చెప్పాలంటూ కూడాను వైసీపీ చెందిన నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. తను ఎవరికి అమ్ముడుపోనని, కేవలం వైఎస్ఆర్ కుటుంబం అంటే అభిమానంగా మాత్రమే ఉంటానని చెప్పి 3.5 సంవత్సరాల పదవిని కూడా రాజీనామా చేసి టీడీపీతో మిలాఖత్ అయిన విజయసాయిరెడ్డి వైఖరి ఇదే అని చెప్పి కూడాను పెద్ద ఎత్తున వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ విల్లా ఉందో అది సినీ నటుడు కృష్ణ గారి అన్నయ్య ఆదిశేషగిరిరావు గారికి చెందిన విల్లాగా కూడాను స్థానికులు చెప్తున్నారు. ముందు రోజు అంటే మార్చి 11వ తేదీన సాయంత్రము ముందుగా విజయసాయిరెడ్డి ఆ విల్లాలోకి వెళ్ళారు. తర్వాత ఎవరైతే టీడీ జనార్దన్ ఉన్నారో ఆయనతో సమావేశమయ్యి ఒక గంట తర్వాత ముందుగా టీడీ జనార్దన్ వెళ్ళకముందే విజయసాయిరెడ్డి వెళ్ళిపోగా ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా విజయసాయిరెడ్డికి ప్రాంతంలో 2 విల్లాలు ఉండే, ఆ 2 విల్లాలను కూడాను ఆయన అమ్ముకున్నారు. ఒక విల్లాని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి అమ్మడం పట్లే వైసీపీలో ఈయనకి అంతర్గతంగా పోరు ప్రారంభమైంది. ఇదే విషయం లండన్ నుంచి కూడాను వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిని ప్రశ్నించి చెడామడా తిట్టారని చెప్పి కూడాను కొన్ని వైసీపీకి చెందిన నేతలు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా ఎప్పుడైతే రాష్ట్రంలో అధికార బదిలీ జరిగిందో ముందుగానే విజయసాయిరెడ్డి టీడీపీతో కాళ్ళబేరానికి వెళ్ళిపోయి వాళ్ళకి అనుకూలంగా కూడాను పనిచేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైతే వీడియోల గురించి ఇంకా ఎవరు కూడా స్పందించలేదు. టీడీపీ ముఖ్య నేత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి టీడీ జనార్దన్ దీని మీద ఇంకా స్పందించలేదు. అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడాను స్పందించలేదు. అంటే ఒక గంట పాటు లిక్కర్ స్కామ్ సంబంధించిన విచారణకు వెళ్లే ముందు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారు అనేది మనం పరిశీలిస్తే, 2వ రోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ రాజకేశ్వర రెడ్డి లాంటి వాడు దుర్మార్గుడు అని చెప్పడాను ఆయన బహిరంగం చెప్పడం, లిక్కర్ స్కామ్ అనేది జరిగిందా లేదనేది త్వరలో విచారణ అర్థమవుతుందని చెప్పడం, తర్వాత ఎవరైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ముఖ్య ఏవన్గా ఉన్న రాజకేశ్వర రెడ్డికి తను 100 కోట్లు ఇప్పించానని, ఆ అప్పు కూడా తను తీర్చారని చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ మీద తీవ్ర స్థాయిలో కూడా ఆయన విమర్శలు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న కోటరీ ఎప్పటికీ కూడా వైసీపీలో మారట్లేదు, వాళ్ళ పరిస్థితులు ఏం బాగోలేదని చెప్పి కూడాను విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యం ఆ 2వ రోజు ప్రెస్ మీట్లో కనబడింది. అంటే మార్చి 11న ఏదైతే టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ని విజయసాయిరెడ్డి అమలు చేశారని, లిక్కర్కి సంబంధించిన ఈ విచారణకు హాజరవుతూ ఆయన ఇష్టం వచ్చినట్లుగా కొన్ని ఆ పేర్లను కూడా చేర్చారని చెప్పి కూడాను వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తానికి కూడా ఈ వీడియోలకి సంబంధించి విజయసాయిరెడ్డి ఏం స్పందిస్తారో కూడాను మనం ఎదురు చూడాలి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైసీపీ పెద్ద ఎత్తున కూడాను ఇది విజయసాయిరెడ్డి నిజస్వరూపం అని చెప్పి వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను దానికి హ్యాష్ చేస్తూ ఈ వీడియోని అన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా9 కోసం మీ అబ్దుల్ అలీం.